ఈరోజు ట్రంప్ ఒక ప్రకటన చేశారు. హార్మూజ్ స్ట్రైట్ నుంచి మీ నౌకలకు అనుమతి లభించాలంటే, అక్కడ ఇరాన్ ఆధిపత్యానికి మనం గండి కొట్టాలంటే ఖచ్చితంగా మీ యుద్ధ నౌకలను మోహరించండి అని. దానికి 7 దేశాలు నో చెప్పాయి. ఆ 7 దేశాల్లో ఒక 2 దేశాలు మరొకసారి మేము డిస్కస్ చేస్తామని చెప్పాయి. కానీ అదే సందర్భంలో ట్రంప్ మరో వ్యాఖ్య చేశాడు. చైనా మాత్రం చక్కగా హార్మూజ్ స్ట్రైట్ని వాడుకొని అన్ని నౌకలకి గ్రీన్ సిగ్నల్ ఇప్పించేసుకుంటోంది అని. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి చైనా మీరన్నట్టుగా ఇరాన్ భుజంపై తుపాకీ పెట్టి అటు ఇజ్రాయెల్ని యూఎస్ని కాల్చుతోంది. మీరన్నట్టు యుద్ధ నీతి మారిపోయింది. అది పిక్చర్ క్లియర్గా మనకి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు చైనా ఒక రకంగా ఇరాన్కు మద్దతు ఇస్తోంది. ఇరాన్ చైనా యొక్క ప్రయోజనాలను కాపాడటానికి యుద్ధంలో ప్రదర్శిస్తోంది. కాబట్టి ఇక ఇరాన్ను కొట్టడం అనేది అమెరికాకు ఇంపాసిబుల్లా? ఒకవేళ ఇరాన్ను పూర్తిగా భస్మీపట్నం చేసే పరిస్థితి వస్తే చైనా ఎలా వ్యవహరించవచ్చు? చైనా ఆ ఛాన్స్ ఇస్తుంది అమెరికాకి, ఇజ్రాయిల్కి. ఓకే, చాలా లోతైన ప్రశ్న ఇది. మిలిటరీ పరంగా ఇరాన్ని తుదిముట్టించడంలో అమెరికా మైట్ విన్ ఆర్ అమెరికా మైట్ ఈవెన్ బి సక్సెస్ఫుల్. ఓకే, హౌ సూన్ అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇవాళ యాజ్ వీఆర్ టాకింగ్, ఓకే, ఇవాళ 16th of March 2026 అరౌండ్ 5:30 PM వీఆర్ టాకింగ్ ఇన్ హైదరాబాద్. రైట్. ఇవాళ నుంచి 1 more వీకా, 2 more వీక్సా, 3 more వీక్సా, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. ఓకే. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ మిలిటరీలీ ఇరాన్ని తుదిముట్టించడానికి అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇంకా ఎడ్జ్ ఉంది. ఓకే, ఇంకా ఆపర్చునిటీ ఉంది. ఓకే. 100% ఇరాన్ని మీరు అన్నట్టు భస్మీ పటలం అనే మాట వాడారు తెలుగులో. అవును. అంటే ఇరాన్ యొక్క ఆర్థిక మూలాలు, ఇరాన్ యొక్క రాజకీయ మూలాలు, ఓకే, ఇరాన్ యొక్క వ్యాపార వర్తక మూలాలు మీద దెబ్బ తగిలే విధంగా అమెరికా తప్పనిసరిగా, అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ కలిసి కొడతామంటంలో సందేహం లేదు. కానీ ఒక్కోసారి ఏమవుద్దంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డెడ్. అవును, అర్థమైంది. ఈ నానుడి మనకు తెలుసు. అవును. ఇప్పుడు అమెరికా మైట్ విన్ టాక్టికల్లీ, ఓకే, ఆర్ ఎట్ దిస్ జంక్చర్, రైట్, ఆర్ బ్యాటిల్. అమెరికా మైట్ విన్ ద బ్యాటిల్, ఓకే, బట్ ఆల్రెడీ లాస్ ద వార్. ఎలా? దీనికి చెప్తా. డొనాల్డ్ ట్రంప్ ఇవాళ నుంచి మహా అయితే ఇంకొక 2.5 years అధ్యక్ష భవనంలో ఉంటాడు. ఓకే. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈస్ గాన్. అవును. ఏం చేస్తున్నాడు? లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంలో భాగంగా సతీష్ సార్, ప్రపంచానికి ఇంకొక 50 ఏళ్ల పాటు యాంటీ అమెరికనిజాన్ని పెంచే సెంటిమెంట్ని పెంచి వెళ్ళిపోతున్నాడు. ఓకే. దట్స్ వెరీ వెరీ సాడ్ అండ్ వెరీ అన్ఫార్చునేట్. రైట్. 166 మంది చిన్నపిల్లలు చనిపోయారు ఇరాన్లో. అవును. ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్ కాప్స్, సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ యొక్క బిల్డింగ్ పక్కన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని కొట్టే పరిణామ క్రమంలో అమెరికా ఉపయోగించిన బాంబ్స్, మిస్సైల్స్ 166 మంది పిల్లలు ప్రాణం బలిగొన్నది. అది సగటు ఇరానియన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఓకే. అండ్ ఆల్సో అదేం చేసిద్దంటే రాబోతున్న తరాలకు కూడా అది ఎప్పుడు దీన్ని ఉటంకిస్తారు. రైట్. ఈ విధంగా అమెరికా మిలిటరీలీ మైట్ విన్ ద బ్యాటిల్, రైట్, బట్ ఇట్ విల్ లూజ్ ది వార్ అని చెప్పా. అవును. ఆ మాట ఎందుకు వాడానంటే రాబోతున్న జనరేషన్స్ లో కూడా ఈ యుద్ధ యాంటీ అమెరికా, యాంటీ ఇజ్రాయెల్ భావాలని ఈ డొనాల్డ్ ట్రంప్ చేసిన పని మూలాన అది సుస్థిరం అయిపోద్ది. రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ అది మనం గమనించాల్సింది. ఇంకోటి, కార్పొరేట్ నేషనలిజం వర్సెస్ కల్చరల్ నేషనలిజం. ఓకే. 2 ఇంపార్టెంట్ వర్డ్స్ వాడా మీకు. అవును. నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్న నేపథ్యం, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ జేఎన్యూలో PhD ఇన్ అమెరికన్ స్టడీస్, పోస్ట్ డాక్టరేట్ ఇన్ ఇజ్రాయెల్ ఈ చేసిన నేపథ్యం నుంచి మాట్లాడుతున్నా. ఓకే. కల్చరల్ నేషనలిజం వర్సెస్ కార్పొరేట్ నేషనలిజం అంటే అర్థం ఏంటంటే, ఈ వార్లో 2 కనపడుతున్నాయి మనకి. అవును. అమెరికా యొక్క మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఓకే, 50% ఆఫ్ ది ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ చేసేది ప్రపంచానికి ఎవరో తెలుసా సార్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 50%
ఆయుధాలని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎగుమతి చేసేది అవును. సిప్రి, సిఐపిఆర్ఐ, ఓకే, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదిక ప్రకారము, సిప్రి నివేదిక ప్రకారము 50% ఆఫ్ ది ఆర్మ్స్ సప్లైస్ ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, కార్పొరేటిజం ఎక్కువ ఉంది ఇక్కడ, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది. ఓకే, అంటే ఒక గూడు పుటాని మిలిటరీ వాళ్ళకి, కార్పొరేట్ హెడ్లైన్ ఇండస్ట్రియలిస్టులకి, రైట్, రాజకీయ నాయకులకి రావణ కాష్టం ప్రపంచంలో నలుగుతూ ఉంటేనే నా ఆయుధాలు అమ్ముడుపోతాయి, రైట్, నాకు డిమాండ్ ఉంటుంది. సో ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎంఐసి ఇన్ అమెరికా ఓకే అండ్ కార్పొరేట్ నేషనలిజం అని చెప్పా. అవును. కార్పొరేట్ నేషనలిజం ఎందుకు ఇబ్బందులు పడిద్దంటే కార్పొరేట్స్కి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఓకే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ కార్పొరేట్ కంపెనీ ఈస్ టు ఎర్న్ ప్రాఫిట్స్. రైట్, అవును, అవును. కల్చరల్ నేషనలిజం రిప్రజెంట్ చేసే కంట్రీస్, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోదు, గుర్తుపెట్టుకోండి, నేను రాసిస్తున్నా. ఇజ్రాయెల్ ఓడిపోదు, అమెరికా ఓడిపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ ఓడిపోదు. ఎందుకో చెప్పనా? ఇరాన్ కూడా ఓడిపోదు. ఎందుకో చెప్పనా? కల్చర్ బేస్డ్ కంట్రీస్ ఉంటాయి చూడండి, సివిలైజేషన్ బేస్డ్, కల్చర్ బేస్డ్ కంట్రీస్, వాళ్ళు తుది ప్రాణం పోయినా కానీ పోరాడతారు. వాళ్ళకి క్యాష్ కానీ కార్పొరేట్ ఇంట్రెస్ట్లు కానీ ఉండవు, వాళ్ళని కదిలించలేవు. ఓకే, వాళ్ళని కదిలించేవి ఎమోషన్తో కూడుకున్న కల్చరల్ వాల్యూస్, కల్చరల్ ఎథిక్స్, ఓకే, కల్చరల్ నార్మ్స్. ఓకే, ఇక్కడ ఇరాన్ పర్షియన్ సామ్రాజ్యం నుంచి వచ్చిన తునక, రైట్, గొప్ప పర్షియన్ ఎంపైర్ ఒకప్పుడు ఇరాన్. అవును. అమెరికాకి అట్లా సివిలైజేషన్, అమెరికా ఈజ్ నాట్ ఎ సివిలైజేషనల్ పవర్. అవును. బట్ వెరాజ్ ఇజ్రాయిల్ హ్యాస్, లైక్ ఇండియా, భారత్, వీ హ్యావ్ ద సింధు నాగరికత, అవును, సింధు కల్చరల్ సివిలైజేషనల్ పవర్ ఇండియా, రైట్. అవును. ఇరాన్ ఆల్సో ఎ పర్షియన్ సివిలైజేషనల్ పవర్, రైట్. వెరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఓన్లీ 250 year old. రైట్. 1776 నుంచి అవును 2026 కి 250 ఏళ్ళు ఇది అమెరికాకి. కానీ ఇరాన్ వయసు ఎంత? 3000 ఏళ్ళు పైన, 4000 ఏళ్ళు. రైట్. ఇండియా వయసు ఎంత? మోర్ దాన్ 5000 years. అవును, అంటే సాంస్కృతిక చారిత్రక నేపథ్యం ఉన్న దేశాలు, ముఖ్యంగా మరి జూయిష్ కంట్రీ అయిన ఇజ్రాయెల్ యొక్క, అంటే ఇజ్రాయెల్ యాజ్ ఎ కంట్రీ ఈజ్ ఓన్లీ 76 years. బట్ ఇజ్రాయెల్ అండ్ స్లాష్ జూయిష్ స్లాష్ జుడాయిజం యాజ్ ఏ సివిలైజేషనల్ ఇష్యూ, ఓల్డ్ బిబ్లికల్, ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర జూయిష్ పీపుల్ కి జుడాయిజానికి ఉంది. కాబట్టి ఈ వార్ లో నా ప్రిడిక్షన్, ఐ వాజ్ ఇన్ ఇజ్రాయెల్, ఐ వాజ్ ఇన్ అమెరికా, ఐ డిడ్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్. ఇవన్నీ చేసిన వాడిగా చెప్తున్నా, చిలక జోస్యం చెప్పట్లా. ప్రాపర్ గా, సైంటిఫిక్ గా, కోహెరెంట్ గా మీరు పర్ఫెక్ట్ గా కొంచెం కల్చరల్ నేషనలిజం వర్సెస్ కార్పొరేట్ నేషనలిజం లో కల్చరల్ నేషనలిజం కి మిలిటరీ పరంగా ఓడిపోవచ్చు, కానీ వార్ ని తరతరాలు సస్టైన్ చేసే నాలెడ్జ్ గానీ, శక్తి గానీ, పేషెన్స్ గానీ, పర్సివరెన్స్ గానీ కల్చరల్ నేషనలిజానికి ఉంటుంది. కార్పొరేట్ నేషనలిజానికి ఎంత ఫాస్ట్ గా పైకి వచ్చిందో అంత ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోద్ది. ద మొమెంట్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఆర్ సర్వ్డ్ ఆర్ కాంప్రమైజ్డ్, వాళ్ళు డిమోరలైజ్ అయిపోతారు. కానీ కల్చరల్ నేషనలిజం, కల్చరల్ నేషనలిస్ట్ విల్ నెవర్ గెట్ డిమోరలైజ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద విన్ ఆర్ లూజ్ ఇన్ ద బ్యాటిల్. రైట్. ఇప్పుడు ఒక 2 కీలక అంశాల కోసం మాట్లాడుకుందాం. మనం హర్మూజ్ స్ట్రైట్ సంబంధించి రోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బాబెల్ మాండెబ్, ఇది మరొక ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఇది ఒక జల రవాణా జరిగే ఒక ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఆల్రెడీ హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించే ఇంపాక్ట్ పడిపోయింది, ప్రపంచం అంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ బాబ్ ఎల్ మాండెబ్ సంబంధించి హౌతీ రేబల్స్ యమన్కి సమీపంలో ఇది ఉంటుంది కాబట్టి అది క్లోజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీని ఇంపాక్ట్ ఇంకెలా ఉండొచ్చు? అసలు మీరు 10 TV ద్వారా 10 TV చూస్తున్న ప్రేక్షకులకి మనం చాలా ఇది క్రూషియల్ పాయింట్ ఇవ్వబోతున్నాం. ఎలా అని చెప్పనా సార్, ఒక 5 ఇంపార్టెంట్ పంచభూతాలు ఉన్నాయి. మనకు తెలిసినవి ఏంటి? గాలి, నింగి, నీరు, నిప్పు, మన ఆకాశము, ఇట్లా అనుకుందాం. వాటరు, ఫైరు, ఎర్త్, స్కై, ఇవి అనుకుందాం మనం. 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ ఉన్నాయి, నారో పాయింట్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ వాటర్స్. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ ఉన్నాయి.
ఆ 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్లో ఏ చోక్ పాయింట్ అయినా, చోక్ పాయింట్ అంటే ఏం లేదు మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా, ఆ జల వ్యవస్థ, రవాణా వ్యవస్థ మూసుకుపోద్ది ఓకే. సముద్రాల్లో నారో స్ట్రైట్స్ ద్వారా. అర్థమైంది. ఫస్ట్ది సూయజ్ కెనాల్, ఈజిప్ట్ యొక్క ఆధ్వర్యంలో ఉంది అది. ఓకే. ఈజిప్ట్ ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో నార్త్ ఆఫ్రికా దగ్గర ఈజిప్ట్ ఉంది. ఓకే. సూయజ్ కెనాల్ కనుక ఈజిప్ట్ మూసేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రైట్. 1956లో సూయజ్ క్రైసిస్ వచ్చింది. అవును. అప్పుడు అమెరికా, ఫ్రాన్స్ కలిసి, ఇంగ్లాండ్ వీళ్ళందరూ కలిసి ఈజిప్ట్ నెట్టనో నయానో భయానో ఒప్పించి మళ్ళీ కెనాల్ని ఓపెన్ చేపించి ఆ నేషనలైజేషన్ చేసి సూయజ్ వచ్చే రాబడి సూయజ్ కెనాల్ ద్వారా వచ్చే రాబడి ఈజిప్ట్కి వెళ్తుంది. రైట్. మరి ఈజిప్ట్ ఎవరు? ఇస్లామిక్ కంట్రీ. ఇస్లామిక్ కంట్రీ అయిన ఈజిప్టు సున్నీ కంట్రీ. ఓకే. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, బాబెల్ మందేబ్ అని చెప్పారు. అవును. సూయజ్ కెనాల్ ద్వారా ఈ రెడ్ సీలోకి షిప్లు వచ్చి యెమెన్ పక్కన ఇటు జిబూతి పక్కన మధ్యలో నుంచి షిప్పులు బయటకు వస్తాయి. ఓకే. దాన్ని బాబ్ ఎల్ మందేబ్ అంటారు. ఓహో. ఆ బాబ్ ఎల్ మందేబ్ స్ట్రైట్ మీద యెమెన్ దగ్గరగా ఉండటం మూలాన ఇక్కడేమో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఇరాన్కి దగ్గరగా, అవును, ఇక్కడ బాబ్ ఎల్ మందేబు యెమెన్కి దగ్గరగా. రైట్. యెమెన్లో ఉన్న హౌతీ రెబల్స్ కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు? ఇరానే. అవును. సో ఈ బాబ్ ఎల్ మందేబు కూడా గనక క్లోజ్ అయితే ఇరాన్ చెప్పినట్టు ఈ హౌతీ రెబల్స్ ని మీరు అన్నట్టుగా అవును ప్రపంచ వాణిజ్యంలో చాలా కుదేలైపోతాయి, షిప్పులు చాలా అయిపోతాయి అక్కడ. ఓకే. రెండో పాయింట్, ఫస్ట్ చెప్పాను సూయజ్ కెనాల్, అవును, రెండో చెప్పాను బాబ్ ఎల్ మందేబ్, మూడోది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఓకే. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి బయటికి రావాలి అంటే ఇరాను అక్కడ అష్టదిగ్బంధనం చేసేసింది. అవును. దానికి ఇరాన్కి పక్కనగా ఒమన్కి ఇరాన్కి మధ్య స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఉంది. రైట్. ఇరాన్ దాన్ని ఆధిపత్యంలో తీసుకుంది బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ సినారియో. ఓకే. సౌదీ అరేబియా, మస్కట్, సో లెట్స్ సే సౌదీ అరేబియా, ఒమన్, ఖతారు, యుఏఈ, బహ్రెయిన్, ఈ కంట్రీస్ నుంచి కువైట్, ఈ కంట్రీస్ నుంచి ఆయిల్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా బయటికి రావాలి. ఇరాన్ అయిన ఆయిల్ కూడా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారానే బయటికి రావాలి. ఇప్పుడు యుద్ధం మూలన ఇరాన్ ఆపేసింది, ఓన్లీ ఫ్రెండ్లీ కంట్రీస్ వరకు అలో చేస్తానని చెబుతుంది. ఓకే. అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ సంబంధించిన కంట్రీస్కి కానీ, ఆ కంట్రీస్ అమెరికా ఇజ్రాయెల్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ షిప్స్ ఎవరిని వస్తే వాళ్ళే అలో చేయమని చెబుతుంది. ఓకే. మరి తప్పనిసరిగా ఇక్కడ ఎంతో కొంత దెబ్బతగిలినట్టేగా. అవును. ఇది మూడోది. నాలుగోది చెప్పనా సార్? సార్, ఆసియా ఖండంలో ఇండోనేషియా, మలేషియా రెండు ముస్లిం కంట్రీస్. ప్రపంచంలో అత్యంత ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏంటి? ఇండోనేషియా. సెకండ్ ఇండియా. ప్రపంచంలో అత్యధిక ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న దేశం ఏంటి? భారత్, ఇండియా. రెండో దేశం. మొదటి దేశం ఇండోనేషియా. మన దగ్గర 24-23 కోట్లు ఉంటే వాళ్ళ దగ్గర 30 కోట్ల దాకా ఇండోనేషియాలో ముస్లిమ్స్ ఉన్నారు. మరి ఇండోనేషియాలో ఉన్న ముస్లిమ్స్ సున్నీస్, షియా కాదు. షియా కొంత తక్కువ ఉండి ఉంటారు. రైట్, లిమిటెడ్. సూయజ్ కెనాల్, ఈజిప్ట్, రైట్, ఇస్లామిక్ కంట్రీ. అవును. బాబ్ ఎల్ మందేబు, యెమెన్, ఇస్లామిక్ రెబల్స్, హౌతీ రెబల్స్ ఉన్న కంట్రీ. ఇండోనేషియా, మలేషియా ముస్లిం కంట్రీ. రైట్. ఆ ముస్లిం కంట్రీస్ మధ్య ఉన్న చోక్ పాయింట్ ఏంటి? మలక్కా స్ట్రైట్స్. ఓకే, మలక్కా స్ట్రైట్స్. ఓకే. అంటే ఇప్పుడు ఈ హర్మోజ్ స్ట్రైట్ నుంచి వచ్చే నౌకలు ఉన్నాయి కదా, అవి ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే, ఇటు నుంచి వెళ్ళాల్సిందే, ఇదే దారి. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి మంచి ప్రశ్న అడిగారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి కిందకు వచ్చి కింద నుంచి భారతదేశానికి సంబంధించిన మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ దగ్గరికి వచ్చి తమిళనాడు శ్రీలంక మధ్య పాక్ స్ట్రైట్ నుంచి, లేదా ఒక్కోసారి శ్రీలంక కింద నుంచి ఇటు వచ్చి ఇక్కడ ఉన్న ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్ ద్వారా షిప్పులు అలా పైకెళ్ళి ఆసియాన్ కంట్రీస్ అయిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు, దక్షిణ ఆగ్నేయ ఆసియా కంట్రీస్, దక్షిణ ఆగ్నేయం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ కంట్రీస్ నుంచి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, ఈ కంట్రీస్ తర్వాత చైనా, మన జపాన్,
సౌత్ కొరియా, నార్త్ కొరియా. నార్త్ కొరియా. ఓకే. స్కెచ్ ఇలా వెళ్ళి మళ్ళీ పసిఫిక్ మహాసముద్రం పశ్చిమాన ఉన్న కాలిఫోర్నియా స్టేట్, అమెరికా యొక్క పశ్చిమ ప్రాంతం వరకు ఈ షిప్లట క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇది మలక్కా స్ట్రైట్ రైట్. మూడోది. సూయజ్ కెనాల్ చెప్పాను, బాబెల్ మందేబ్ చెప్పాను, స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ చెప్పాను, మలక్కా స్ట్రైట్ చెప్పాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది కూడా చాలా కీలకం. ఓకే. ఇదేంటంటే పనామా కెనాల్. అది పసిఫిక్ మహాసముద్రంలో నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోకి షిప్పులు రావాలంటే పనామా కెనాల్ కనుక మూసుకుపోతే ఓకే చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. సో ఆ పనామా కెనాల్ ఒకటి. ఓకే. ఈ 5 మనకి పంచభూతాలు లాంటివి. ప్రపంచంలో వర్తక వాణిజ్య వ్యాపార స్మూత్గా జరగాలి అంటే షిప్పింగ్ లేన్స్, సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, స్మూత్ ఫ్లో ఆఫ్ లాజిస్టిక్స్ ఓకే ఆన్ సీ బేస్డ్, సముద్రం మీద. అవును. ప్రపంచంలో సతీష్ గారు 10 టీవీ చూస్తున్న మన ప్రేక్షకులు చెప్పాలి, రైట్. 80% ట్రేడ్, ప్రపంచ ట్రేడ్లో 80% ట్రేడ్ సముద్రం మీద జరుగుద్ది. రైట్. సముద్రంలో ఉన్న 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్లలో మరి ఎక్కువ చోక్ పాయింట్స్ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఇస్లామిక్ కంట్రీస్ ఎక్సెప్ట్ పనామా కెనాల్. ఇప్పుడు నేను మాట్లాడిన 4 అన్ని ఇస్లామిక్ కంట్రీసే. రైట్. సున్నీలు గనక షియాలు గనక ఏకమైతే, ఇఫ్ దెర్ ఈస్ ఎ యూనిటీ బిట్వీన్ సున్నీస్ అండ్ షియాస్, ఓకే, దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే కెన్ ప్రపంచ వ్యాపారాన్ని ఒక్కసారి అట్లా ఆపగలిగిన శక్తి వాళ్ళకుంది. అర్థమవుతుంది. రైట్. టెక్నాలజీ క్రిస్టియన్ కంట్రీస్ దగ్గర ఉండొచ్చు. రైట్. అవును. కానీ సముద్ర ఆధిపత్యానికి సంబంధించిన చోక్ పాయింట్స్ ఇస్లామిక్ కంట్రీస్ 50+ కంట్రీస్ ఉన్నాయి. రైట్. ఈ కంట్రీస్ యొక్క ఆధీనంలో ఉంది. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు రైట్ చైనా. రైట్. కనుక ఈ దాంట్లో ఇరాన్కి మద్దతుగా లేదా సున్నీ కంట్రీస్కి మద్దతుగా చైనా గనక తన చక్రాన్ని గనక తెలివితో తిప్పిందంటే ఓకే అమెరికా ఐసోలేట్ అయిపోద్ది. రైట్. కానీ అందరినీ కొట్టగలిగిన శక్తి ఒక ఇజ్రాయెల్కి ఉంది. ఓకే. ఎలా అనేది ద పవర్ ఆఫ్ ద అమెరికన్ జూయిష్ లాబీ కానీ, రైట్, ఓల్డ్ బిబ్లికల్ వాల్యూస్ పరంగా కానీ, ఓకే, లేకపోతే వాళ్ళకున్న తెలివితేటల పరంగా కానీ, రైట్, ట్రేడు, టెక్నాలజీ, కామర్సు అన్నిట్లో ఇజ్రాయలీ /జూయిష్ పీపుల్ /జుడాయిజం అవును ఏ విధంగా వెళ్తుంది అనేది తర్వాత ఇంకోసారి మనం మాట్లాడదాం. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అన్నారు కదా చైనా యుద్ధ నీతి, యుద్ధ రీతి వేరేగా ఉందని. ఇప్పుడు ఆల్రెడీ చైనాకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము. నిజంగా ఈ పరిస్థితి వచ్చినప్పుడు చైనా ఎలా రెస్పాండ్ కాబోతుంది అన్నది కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కుర్గ్ ఐలాండ్కి సంబంధించి ఇరాన్కి సంబంధించి అమెరికా లేదంటే ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ కొన్ని దాడులు చేశాయి. మా చమురు కేంద్రాల జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు కేంద్రాలను మొత్తం క్లోజ్ చేసేస్తాం, ఫినిష్ చేసేస్తామని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. అయితే ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడంటే కుర్గ్ ఐలాండ్ని త్వరలో స్వాధీనపరుచుకుంటున్నాం అంటున్నాడు. నిజంగా ఏంటి కుర్గ్ ఐలాండ్ని నిజంగా స్వాధీనపరుచుకునే పరిస్థితి ఉందా? ఒకవేళ కుర్గ్ ఐలాండ్ని అమెరికా, ఇజ్రాయెల్ స్వాధీనపరుచుకుంటే ఏం జరుగుతుంది? ఇరాన్ ఆయువు పట్టు ఆ కుర్గు ఐలాండ్, అవును, దాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి గ్యారంటీ కొడతాయి. దానికి రిటాలియేషన్లో భాగంగా ఇరాను వీక్ పాయింట్ అక్కడే, స్ట్రాంగ్ పాయింట్ కూడా అక్కడే. వీక్ పాయింట్ ఎక్కడ ఇద్దంటే ఇరాను ఇన్ రిటాలియేషన్ టు ది అటాక్స్ ఆన్ కర్గ్ ఐలాండ్, ఇరానియన్ కర్గ్ ఐలాండ్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ మీద కానీ, ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద కానీ ఈ ఇరాన్ కనుక కౌంటర్ అటాక్ చేస్తే, ఆల్రెడీ మొన్న ఇరాన్ ఒక మాట ఇచ్చింది, ఓకే సారీ క్షమించండి, మేము పొరపాటున అమెరికన్ మిలిటరీ బేసెస్ని కొట్టబోయి ఆ పరిణామ క్రమంలో మిగతా సున్నీ ముస్లిమ్స్కి కూడా మేము ఇబ్బంది పెట్టాము, దుబాయ్ లాంటి మహానగరాన్ని మట్టుపెట్టాము, ప్రపంచ ఆర్థిక రాజధానిగా దుబాయ్ వచ్చింది, ఆ దుబాయ్ని కూడా దెబ్బతీసేసాము, క్షమించండి అని అంది ఇరాన్. ఇని ఇప్పుడు కనుక కుర్గ్ ఐలాండ్స్ మీద అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేస్తే, ఇరాన్ కనుక
ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ మీద అటాక్ చేస్తే ఇరాన్కి ట్రస్ట్ డెఫిసిట్ ఏర్పడుతుంది. ఓకే. తద్వారా ఇరాన్ తన గుయి తానే దవ్వుకుంటుంది. మరి రియాక్ట్ కాలేదంటే యుద్ధం ఓడిపోయినట్టు, ఇరాన్ బలహీనపడినట్టు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ప్రకటిస్తాయి. రైట్. ఇలాంటి పరిస్థితులు ఇరాన్ ఏం చేస్తుందంటే తెలివిగా చైనాని, రష్యాని, నార్త్ కొరియాని లోపలికి లాగటానికి ప్రయత్నిస్తుంది. శతవిధాలా ప్రయత్నించింది. రైట్. ఆ శతవిధాలా ప్రయత్నించినప్పుడు ఏం జరుగుద్ది అనేది రైట్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. వెదర్ రష్యా, చైనా, నార్త్ కొరియా రైట్. విల్ లిజన్ టు ఇరాన్ రైట్. ఆర్ దే విల్ గివ్ ఎ డిఫరెంట్ సజెషన్ Right. టు ఇరాన్ అనేది వేచి చూడాలి.